పంట ఎప్పుడు పండుతుందో, చేతికి డబ్బులు ఎప్పుడు వస్తాయో. అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టాలన్నాడు. మమ్మల్ని కరుణించే దేవుడే లేడా? అప్పటి నుండి కొడుతూనే ఉన్నావు. ఇగో మా నాన్న మాట్లాడు. మీ నాన్న అడుగుతాను. నువ్వేమో సిటీకి చదువుకుని వచ్చి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. చెప్తాను మీ నాన్న ముందు నీ సంగతి ఏంటో. పద. ఏంటయ్యా ఎవరు నువ్వు? మావాడిని ఏంటి అలా షర్ట్ పెట్టుకొని లాక్కొని వస్తున్నా? ఎవరు లేరా? అయ్యో మా అబ్బాయిని ఎవరో కొడుతున్నారు, రండి ఎవరైనా సాయం చేయండి. ఎవరయ్యా నువ్వు? ఒరే ఏమైందిరా బాబు? ఎవరు? ఏయ్, మా నాన్న ఇస్తాడు అన్ని డబ్బులు, నోరు మూసుకొని తీసుకుపో. ఏవయ్యా ఇతనైనా మీ కొడుకు? నిన్న రాత్రి బార్కి వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి 50,000 బిల్లు చేశాడు. కట్టమంటే కట్టను, ఏం పీకుట నా దగ్గర ఏదో డైలాగ్ వేస్తున్నాడు. ఇదిగో నాన్న, డబ్బులు వీడి ముఖాన్ని కొట్టి పాడి వీడిని పంపి. డబ్బులు నువ్విస్తావా లేకపోతే నీ కొడుకిస్తాడా? బాబు ఒక్క నిమిషం బాబు. అరే ఏంట్రా ఇది? 50,000 రూపాయలు బిల్లు చేసావా? నీ ఫ్రెండ్స్ కి తాగించావా? ఒరే మన జీవితానికి 50,000 రూపాయలంటే చాలా ఎక్కువరా బాబు. 50,000 రూపాయలు కట్టే స్తోమత మాకు లేదు బాబు. బాబు అంత కట్టలేం బాబు. నేను వ్యవసాయం చేసుకునే రైతును బాబు. చూడు పెద్దాయనా, నువ్వు రైతు అయితే నాకేంటి? నాకు 50,000 రావాలి. నువ్వు కడతావా నీ కొడుకు కడతాడా? కట్టండి. ఇదిగో నాన్న, ఇది నా ఇజ్జత్ కి సవాల్. నువ్వు చచ్చిపోయినా గాని వాడి డబ్బు వాడి ముఖాన్ని మీద కొట్టి పంపివాడిని. ఒరే నీ ఇజ్జత్ ఏంట్రా? అరే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు 50,000 రూపాయలు ఖాళీ తాగుడికి ఖర్చు పెట్టావా? అరే మన జీవితాలు ఎంతరా? అప్పుల పాలైతే మనల్ని ఎవరిని పట్టించుకోర్రా, అర్థం చేసుకోరా. నా డబ్బు నాకు ఇవ్వండి, నేను వెళ్ళాలి. ఆ తర్వాత మీరు మాట్లాడుకోండి. బాబు కొంచెం ఆగినాయన. అరే ఏందిరా ఇది? మందు దిగలేదా? ఏం మాట్లాడుతున్నావురా? బాబు నీకు దండం పెడతా బాబు. ఇప్పుడే అనుకున్నాను బాబు, మీరు వచ్చే ముందు పంట వేశారు, డబ్బులు ఎప్పుడు వస్తాయో అని అనుకుంటున్నాను బాబు. బాబు ఆ పంట చేతికి రాగానే, డబ్బులు రాగానే నేను ఇచ్చేస్తా బాబు. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో బాబు. అయ్యా ఊరుకోండి, మిమ్మల్ని చూస్తుంటే మన అందరిలో ఉన్నారు. కష్టపడి పంట పండిస్తున్నాం. ఒరేయ్ చూడరా మీ నాన్నే, నీ కోసం తల కష్టపడుతుంటే నువ్వు సిటీలో ఏసీ ఆశలు వీళ్ళకి తెలీదు. ఏంటి నాన్న వీడిని పద్మిలా ఆడుకుంటున్నావు? వీడి కాళ్ళు పడతావా ఏంది? నా పొలంలో నా వాట వచ్చేది ఉంది, అది అంపాడేసి వీడి డబ్బు వీడి ముఖాన్ని కొట్టు. ఒరే ఆపరా నీ మాటలు. పొలం అంటే అన్నపూర్ణరా, అన్నపూర్ణ లాంటి పొలాన్ని అమ్మేమంటావురా? నీ తాగుడికి తాగుబోతున్నా కొడక. నీ ఇజ్జత్ ఏందిరా? నువ్వు నీ మర్యాద, నీ బాబుకున్న జాలి దయ కూడా నీకు లేవురా. బాబు నీ డబ్బులు ఎలాగైనా ఇస్తా బాబు. వీడి గాని మళ్ళీ మీ దగ్గరకు వస్తే వీడిని చావగొట్టండి బాబు. రాయ్ మీ నాన్నగారు మొహం చూసే వదులుతున్నాడు నిన్ను. అమ్మ ఏ అంబానీయో ఏ బిల్గేట్స్ కొడుకో కట్టినా కొడితే నాకు టెన్షన్ ఉండకపోయేది. ఒరే నీకు అర్థం కాదురా జీవితం విలువ. జీవితం అంటే మానవ సంబంధాలు. జీవితం అంటే ఎంజాయ్ చేయడం, సగం సగం బట్టలు వేసుకోవడం, ఇజ్జత్ అంటూ ఎదుటి వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవడం కాదురా. డబ్బే ముఖ్యం కాదురా, జీవితం విలువ తెలియదురా.